వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఐపీఎల్ లో లేకపోతే క్రికెట్ లను ఇంకేదో విషయం పైన బెట్టింగ్లు కాస్తుంటారు, కానీ తెలంగాణలో మాత్రం మా నేతకే మంత్రి పదవి వస్తుంది, మా వంతు ఇంత అని చెప్పేసి కూడా బెట్టింగ్లు కాస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మనం ఎన్నికల వేళ అలాగే ఈ క్రికెట్ మ్యాచ్లు కావచ్చు, ఇంకేదైనా మ్యాచ్లలో బెట్టింగ్లు అనేది సహజం. ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, మా నాయకుడు గెలుస్తాడు, అలాగే ఆ టీం గెలుస్తుంది అని చెప్పేసి. బట్ తెలంగాణలో మాత్రం మా నేతకే మంత్రి పదవి వస్తుంది, మా నాయకుడికే మంత్రి పదవి వస్తుంది, మా సామాజిక వర్గ నేతకే మంత్రి పదవి వస్తుంది అంటూ కూడా రాజకీయ నాయకుల పైన బెట్టింగ్లు కాసినట్టు కూడా తెలుస్తుంది. సో మా ఎమ్మెల్యేకు పదవి పక్క లేదు, మా నేతకే కాయరాజా కాయ అంటూ కూడా ఒక ఎడిషన్ రావడం అనేది కూడా జరిగింది. సో మరి ఇప్పటికీ దాదాపుగా ఓసీ సామాజిక వర్గం నుంచి దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా అంటున్నారు. అందులో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కావచ్చు, పరిగి ఎమ్మెల్యే కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు, మరికొంతమంది కూడా దాదాపుగా ఈవెన్ కోదాడ ఎమ్మెల్యే కూడా. సో దాదాపుగా 4-5 మంది ఎమ్మెల్యేలు ఓసీ సామాజిక వర్గం నుంచి నాకు ఎమ్మెల్యే పదవి కావాలంటే నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇదే ఓసీ సామాజిక వర్గంలో వెలమలకు సంబంధించి మదన్ మోహన్ రావు అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. సో దాదాపుగా 6 నుంచి 8 మంది మంత్రి పదవుల కోసం ఆశించడం అనేది జరుగుతుంది. ఇంకా బీసీ సామాజిక వర్గం నుంచి అయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలే యాదవ్ కావచ్చు, తర్వాత మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కావచ్చు, తర్వాత మరికొంతమంది బీసీ ఎమ్మెల్యేలు కూడా. సో మాకు అవకాశం ఇవ్వండి, బీసీ సామాజిక వర్గం అలాగే బీసీ కులగణన గొప్పగా చెప్పినామని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి సో డెఫినెట్ గా బీసీలకు ఒక 3 ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఇస్తే మాత్రం డెఫినెట్ గా బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని చెప్పేసి మనం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి బీసీలకు సంబంధించి. అలాగే ఎస్టీలకు సంబంధించి లంబాడ సామాజిక వర్గం, సో లంబాడ సామాజిక వర్గంకి ఇప్పటి వరకు ఎక్కడ ఇవ్వలేదు. సో మీరు దయచేసి లంబాడ సామాజిక వర్గాన్ని గుర్తించుకోండి. దాదాపుగా 20 లక్షల మంది, 20 నుంచి 30 లక్షల మంది జనాభా మాది ఉంది కాబట్టి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేమే కీలకంగా ఉన్నాం. సో అదే ఆ విషయాన్ని కూడా గుర్తుకు చేస్తున్నారు. ఇంకా ఎస్సీ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్లు అన్యాయం జరిగింది, సో ఎమ్మెల్యేలలో అన్యాయం జరిగింది. అట్లీస్ట్ మాకంటూ ఒక మంత్రి పదవి అన్నా ఇవ్వండి అని చెప్పేసి ఎస్ఎస్సీ సామాజిక వర్గం నేతలు చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే ప్రజలు మా ఎమ్మెల్యేకే మంత్రి పదవి వస్తుందంటూ కూడా బెట్టింగ్లు నిర్వహిస్తున్నటువంటి టాక్ ఐపీఎల్ ని మించిపోయేలా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం. మరి నిజంగా ఇది నడుస్తుందా? ఎందుకంటే తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవి రావాలి అని చెప్పేసి ఎవరికన్నా ఏ కార్యకర్త కన్నా ఉంటది. సో కనీసం మంత్రి పదవి దక్కితే మనలాంటి వాళ్ళకి ఏదైనా చూసుకుంటారు అని చెప్పేసి ఒక ఆశ కూడా ఉంటుంది. కాబట్టి మరి చూద్దాం. దాదాపు 3వ తేదీ నాడే రిజల్ట్స్ అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి మరి 3 వరకు ఎవరికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.